నమస్తే మాస్టర్స్. ప్రేమభరితమైన మౌన హృదయం అనుక్షరం దరహాసలు చిందించే నగుమోముగల నిజమైన వ్యక్తే ఆధ్యాత్మిక చక్రవర్తి. అటువంటి చక్రవర్తి మనందరి హృదయాలు వెలుగు నింపిన పితామహ సుభాష్ పత్రిజ్ గురువు గారికి, స్వర్ణమాలమ్మకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ప్రమీల డోన్. నేను 2014లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రదాయిని అనేసి నా జీవితం నిరూపించబడ్డాయి. నేను మొట్టమొదటి పత్రిజ్ సార్ని జగన్నాథ్ గట్టు దగ్గర కలుసుకోవడం జరిగింది. సార్ ధ్యానంలో కూర్చోపెట్టిన వెంటనే నాకు ఫస్ట్ టైమే ఆస్ట్రా ట్రావెలింగ్ జరిగింది. నాకు ఎంతో తలనొప్పి, బ్యాక్ పెయిన్, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండేవి. ఫస్ట్ టైమే అలా ఆస్ట్రా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ పొందాను. నాకున్న తలనొప్పి ఎంతో ఉపశమనం కలిగింది. అంటే 10 నిమిషాల ధ్యానంలో ఇంత చక్కగా అయితే ఇంకా గంట ధ్యానం చేస్తే అలా ఉంటుంది అని నేను నన్నునే ప్రశ్నించుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత గంటల ధ్యాన సాధనలో 41 రోజుల్లో నేను మొత్తం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. ఈ ధ్యానానికి నేను మా ఆడపడుచు ద్వారా రావడం జరిగింది. మా ఆడపడుచుకు ధన్యవాదాలు. తర్వాత ధ్యానం ఈ పిఎస్ఎస్ఎంలో నాకు నచ్చిన అంశం శాకాహారం. పత్రిజ్ సార్ ప్రతి చోట ఈ శాకాహారాన్ని ఎంతో చక్కగా ప్రచారం చేస్తుంటే, అంటే ఇలా ఉంటుందా ఈ శాకాహారం గురించి అనేసి నేను తెలుసుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేను అనుకునేదాన్ని, జంతువుల్ని అసలు చంపి ఎలా తింటారు అనేసి నేను ఎంతో బాధపడేదాన్ని. ఈ పిఎస్ఎస్ఎంలో వచ్చిన తర్వాత పత్రిజ్ సార్ ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్పడం నాకు బాగా నచ్చింది. తర్వాత నేను కూడా ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేమన గారు ఏం చెప్పారు, వీరభద్ర స్వామి ఏం చెప్పారు, ఆ మహానుభావులందరూ శాకాహారం గురించి చెప్పింది నేను తెలుసుకొని నేను కూడా అందరికీ శాకాహార ప్రచారం చేయడం మొదలుపెట్టాను. అసలు నేనెవరు అని నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉదయించేది. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేసి. ఆ ప్రశ్నటికి నాకు ధ్యానంలో అన్నీ ఎంతో నాకు సమాధానం దొరికాయి. అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేసి వాటన్నిటికి కూడా నేను ధ్యానం తెలుసుకున్నాను. నేను శరీరం కాదు, ఆత్మని అన్న సత్యాన్ని, అంటే ఈ లోకంలో కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. అంటే మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్లాసులు విన్నా కానీ, సగం చేసినా కానీ మనకి ఇక్కడ అనుభవ జ్ఞానం ఎంతో ముఖ్యమో. అదే వేమన అన్నారు, స్వానుభూతి లేక శాస్త్ర వాసన వచ్చే సంసం విడుదు సాధకునకు దీపం చే చీకటి చెడున విశ్వధాభిరంజన వేమ. అలా దీపం పెడితే చీకటి పోదు కదండి. నిజమైన దీపాన్ని వెలిగిస్తేనే చీకటి పోతుంది. అదేవిధంగా మనం కూడా ఇక్కడ మనము సాధన ముఖ్యం. ఇక్కడ ఎంత సాధన చేసుకుంటే అంత స్వానుభవం అనేది ఇక్కడ లభిస్తుంది అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ ధ్యానంలో అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, అసలు దైవం అంటే ఏమిటి, అసలు జనన మరణాలు అంటే ఏంటి, వాటన్నిటి కూడా మనము ఈ ధ్యానంలో మనము మన సొంతంగా అన్నీ తెలుసుకోవచ్చు అనేసి నేను తెలుసుకున్నాను సాధన చేస్తేనే. కాబట్టి తర్వాత ఈ ధ్యానంలో ఎన్నో నాకు డౌట్స్ ఉండేవి. అసలు సంధ్యావందనం అంటే ఏమిటి, అసలు ఈ తద్దినాలన్నీ ఎందుకు చేస్తారు అని చిన్నప్పుడు అవన్నీ ఉండేవి. ఈ ధ్యానం వచ్చిన తర్వాత నాకు తులసిధరం బుక్ చదివిన తర్వాత ఎన్నో మాస్టర్ అనుభవాలు విన్న తర్వాత వాటన్నిటికీ నాకు అసలు అంటే మూఢనమ్మకాల నుంచి అన్నిటి కూడా బయటపడ్డాను. అసలు మూఢాచారాల నుంచి బయటపడ్డాను. చిన్నప్పటి నుంచి కూడా ఎందుకు చేస్తారు అవని అనుకునేదాన్ని. కానీ వాటికి రీజన్ చెప్పారు సార్. లలిత సహస్రనామంలో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితాసుని చదివేదాన్ని, కానీ దానికి అర్థం నాకు తెలియదు. కానీ ఇక్కడ వచ్చితే అంతరార్థం తెలుసుకోవడం జరిగింది. అంటే బాహ్యం ఎంత వెతికినా నేను నీకు లభించను, అంతరంగా నీ లోపలికి నువ్వు ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో అప్పుడు నీకు నా సాన్నిధ్యం దొరుకుతుంది అనేసి అమ్మవారు చెప్పడము. ఆ శ్లోకంలో ఆ అర్థం తెలుసుకున్న తర్వాత నేను ఇంకా గంటల ధ్యాన సాధన పెంచుకున్నాను. అంటే ప్రతి దానికి కూడా ఇక్కడ పత్రిజ్ గురువు గారు మనకి అంతరార్థాలు చెప్పడం జరిగింది. ఏదో గుడ్డిగా చేయడం కాదు అన్నదానికి మనకి ఇక్కడ మనకు సైంటిఫిక్గా అన్నీ కూడా ఇక్కడ మనకి సైంటిఫిక్గా మనం అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ ధ్యానంలో. కాబట్టి ధ్యానంలో రాకోకుంటే మనకు అసలు ఏమీ తెలియదు. ఒక భగవద్గీత కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ధ్యానంలో వస్తేనే అవన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి మాస్టర్స్. కాబట్టి ఫస్ట్ మనం ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 3 మనము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి అన్ని విషయాల పట్ల అవగాహనది ఏర్పడుతుంది అనేసి నేను తెలుసుకోవడం జరిగింది. తర్వాత ప్రతి
భగవద్గీతలో చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ. ఇది పత్రి సార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నిమిషం నిమిషార్థం వ్యాజ్ఞాన్యం ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రం ధ్యానమేకం విశిష్యతే. అంటే నిమిషంగా నిమిషన్నరగా ధ్యానం చేస్తే 1000 కోట్ల క్రతులు చేసినంత ఫలితం లభిస్తుంది అనేసి మనకి ఉత్తర గీతలో కృష్ణ చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని మన పత్రిజీ గురువు గారు ఎంతో చక్కగా మనకు చెప్పడం జరిగింది. అంటే ఎంత ధ్యానంలో ఎంత పవర్ ఉందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం చేసి ఎంతో చక్కగా ఆరోగ్యాన్ని పొందవచ్చు. తర్వాత మనం ఎవరు మన సంగతి తెలుసుకోవచ్చు. ధ్యానం ముందర అనారోగ్యం చాలా చిన్న విషయం తర్వాత అర్థమవుతుంది. అసలు ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థం కావాలి అంటే ఈ ధ్యానం చేస్తేనే మనకి అన్ని విధాలుగా అర్థమవుతుంది. అసలు ప్రతి ఒక్కటి మన సంసారం నిర్మాణం అంటే సంసారంలో ఉంటూ కూడా మనం ధ్యాన సాధన చేయవచ్చు అనేసి మనకు పత్రి సార్ నిరూపించారు. కాబట్టి ఎక్కడో మన అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటూ మన బెడ్రూమ్ మన సాధన చేసుకుంటూ మనం ఎంతో నిత్య సత్యాలను తెలుసుకోవచ్చు అన్న సంగతి నేను తెలుసుకున్నాను. కాబట్టి అందరం ధ్యానం చేద్దాం, మనం ఎంతో ఆరోగ్యంగా ఉందాం. ధ్యానానికి లేదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మనలో బూజు, ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటాం ప్రతిరోజు. కాబట్టి మనమందరం ఆనందంగా ఉండాలంటే మనము చక్కగా ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యం, సజన సాగత్యం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.